చూసారా అబ్బాయి ఎక్కడ పడుకున్నాడో సోఫాలో అట్లా పడుకోబెట్టా. బికాస్ ఎందుకంటే అవి వాళ్ళేమో బాంబులు తేవడానికి వెళ్ళారు, వీడేమో మస్తు ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం ఇంక ఏడుస్తున్నాడని ఇంటికి వచ్చేసాం, బాంబులు కొనలేదు. ఇంటికి వచ్చేసాక అవి ఫుడ్ తిన్నాడు. నేను వాడికి పాలు నోట్లో పెట్టి వాడి పక్కన ఉన్నా. పడుకున్నాడు కదా, నిప్పులు దిగని లేచిపోతున్నాడు. ఇంకా అలానే అయింది. ఇంకా మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ అవి పట్టుకుంటే నేను అన్నం తిన్నాను. ఇంకా వాళ్ళు బాంబులకి వెళ్ళారు. మళ్ళీ లెగిసాడు, ఏడుస్తున్నాడు. ఇంతకుముందు లాగానే గుక్క పట్టేసి బ్రీత్ హోల్డ్ చేసేసి అలా చేసేస్తున్నాడు. ఇందాక కార్లో కూడా అలాగే చేసేసాడు. దాదాపు 1 minute అలా చేసేసరికి నాకు భయం వేస్తుంది. అవి గబాలన డ్రైవ్ చేస్తూనే తీసేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అలా చేస్తున్నాడు. అయితే మన కేర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క డాక్టర్ చూస్తున్నాడు. ఫస్ట్ ప్రశాంత్ అని అతను చూశాడు, తర్వాత వేరే ఒక లేడీ చూసింది, మొన్న సుజాత అని వేరే వాళ్ళు చూస్తున్నారు. సో ఒక్కొక్కరు ముగ్గురు వేరే, అంటే ఒకసారి ఒక డాక్టర్, ఒకసారి వేరే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇంకా అయితే ఏమైందంటే రెగ్యులర్గా వీడికి ఒక ట్యాబ్లెట్ నేను వాటర్లో కలిపి ఇస్తాను కదా, ఆవిడ ఏమందంటే మొన్న సుజాత అనే డాక్టరు అది ఆపేమంది. 1 week ఆ ట్యాబ్లెట్ను ఐరన్ డ్రాప్స్ మధ్యాహ్నం ఇస్తా కదా, ఆ 2 ఆపేసేయండి, వారం తర్వాత చూద్దాం అంది. మరి ఆ ట్యాబ్లెట్ వేయకపోవడం వల్ల ఏమన్నా వీడికి ఏదైనా ఇబ్బంది, అలా గుక్కపట్టి ఏడుస్తున్నాడా ఏంటి అర్థం కావట్లేదు. గబాలను అవికి ఫోన్ చేశా, అమ్మ మళ్ళీ పాతలాగా ఏడుస్తున్నాడంటే సర్లే మేము వస్తున్నాం అన్నారు. వాళ్ళు బాంబులకి వెళ్ళి ఆల్మోస్ట్ చాలాసేపు అవుతుంది. ఇంకా కొన్ని పాలైతే తీసి పెట్టా డబ్బాలో, ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇప్పుడే తీసి బయట పెట్టా. ఇప్పుడు అక్కడ బెడ్ మీద వేసి అవి తాగిపించినా మళ్ళీ ఏడుస్తాడా ఏం అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇక్కడ పెడితే కామ్ ఉన్నాడని ఇక్కడ పెట్టి, ఇక్కడ కూడా ఎందుకు పెట్టానంటే తలుపు తీద్దాం, నేను డ్రెస్ వేసుకుని తలుపు తీద్దామని అక్కడ పెట్టా. సో అది మ్యాటర్. ఫుడ్ అయితే మధ్యాహ్నం బిర్యానీ అవి, కానీ ఇప్పుడు నేను అట్టేం చూపిస్తే కింద డొల్లుతాడు, అందుకే ఏం చూపించలేను. ఇంకా నో నీడ్ టు టేక్ రిస్క్ విత్ హిమ్, అంతేనా బుడ్డిగా. ఫుడ్ పాపం అవి కూడా తినలేడు, నేను కూడా తినలేను, ఎందుకో అర్థం కాదు. మరి ఫుడ్ తెచ్చి మరి అవి కూడా తినలేడు, నేను కూడా తినలేను. వచ్చారు వీళ్ళు, ఇప్పుడు వచ్చి షాక్ అవుతారు. ఇప్పుడు అవి వాళ్ళు వచ్చి చూసి షాక్ అవుతారు, ఇదేంటి వాడేడి అంటారు. ఫస్ట్ నేను కామ్గా ఉంటాను, పిల్లోడు ఏడి అని వాళ్ళు ఎత్తుక్కుంటారు, ఆ తర్వాత చెప్తా వాళ్ళకి పిల్లోడు ఎక్కడున్నాడో. బాంబులు తెచ్చేస్తారు, 10,000 20,000 తెచ్చేస్తారు. కాల్చేది టెడ్డిగాడు ఒక్కడే. అందులో పేలే బాంబులు తేవద్దు, పిల్లోడికి బాగాలేదని చెప్తే ఇంకంటే కింద రూమ్లో బాంబులు ఉన్నాయి, అసలు అందులో పిల్లలకి ఇస్తాడంట. మామూలు ఇప్పుడు ఇచ్చినా పర్లేదు, కానీ ఇప్పుడు ఆ పేలే బాంబులు వాళ్ళు పేలుస్తుంటే నేను వద్దంటాను. ఇంకా మనం బాంబులు ఇచ్చి వాళ్ళు పేలిస్తే పిల్లోడికి ఇబ్బంది కదా, హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లోడికి. అట్లుంది పరిస్థితి. నాకు ఇట్లా డిఫరెంట్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. నాకు ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ ఎత్తుక్కుంటారు పిల్లోడు ఎక్కడ ఉన్నాడని వాళ్ళు అనుకోరు. అని నా చూపుతో తెలిసిపోతుంది. అక్కడ వేసా డ్రెస్ వేసుకుందామని గమ్ముకున్నాడని అక్కడే ఉంచా. యాక్చువల్లీ అక్కడ వేసి డోర్ తీద్దామని అలా కూర్చోబెట్టి పడుకోబెట్టా. డ్రెస్ వేసుకున్నా, బాగానే ఉన్నాడు ఏడవకుండా. మళ్ళీ భయం అవుతుంది నాకు, గుక్క పెట్టేస్తున్నాడు. ఇంత కార్లో పెట్టేశాడు గట్టి గుక్క, అలా గుక్క పెట్టేస్తున్నాడు అని భయం వేస్తుంది. మరి పడిపోతాడు కరెక్టే, కానీ మొన్నే కదా అవి బాటిల్ తెచ్చుకున్నావు, మళ్ళీ తెచ్చుకున్నావు బాటిల్. 2 days అయింది. 2 days కాదు, 1 day అయింది. టెడ్డీ ముట్టుకోవద్దు, చేతులు కడుక్కో ప్లీజ్. వద్దు చేతులు కడుక్కో ప్లీజ్. వద్దు టెడ్డీ ప్లీజ్, వాడి ముందే గుక్కపట్టి ఏడుస్తున్నాడు. నేను అనుకోను ఆ ట్యాబ్లెట్ మనం వేయట్లేదు కదా, డాక్టర్ వద్దంది కదా, దానివల్ల అనుకుంటున్నా. ఏమో లెగిసి ఏడుస్తున్నాడు. వీడియో ఆల్రెడీ ఉంది. టెడ్డమ్మా నువ్వు అక్కడ కూర్చో, పడిపోకుండా చూస్తుండు, అక్కడ కూర్చో. సరే ఒక పని చేయి టెడ్డీ, ఒక పని చేయి టెడ్డీ, ఒక పని చేయి. అది ఇవ్వు నాకు, స్టాండ్ ఇవ్వు. మరి పిల్లోడికి దగ్గర ఉండవా నువ్వు?
తీస్తున్నా కదా మళ్ళీ నువ్వు చెయ్యి ఎందుకు పెడుతున్నావు? ఇవేనా కలర్స్ కలర్స్కి బిస్కెట్ వన్ నన్ను నేను ఒకటి చేస్తా ప్లీజ్. అమ్మా ఇది పిల్లలే అంట, చిన్న పిల్లలే అంట. వాళ్ళకి ఎక్కడ ఉండే చిన్న పిల్లలు దాన్ని జర విడివిడిగా పెట్టచ్చు కదా బాంబులు. అమ్మ చూడు అంతే పిల్లవే తెచ్చా, అన్ని ఒకటి నేను తెచ్చా. పిల్లవే తేవాలి మరి ఇంకెందుకు. ఒకటి తెచ్చా. సౌండ్ సందులో సౌండ్ చేద్దాం. సందులో సౌండ్ చేద్దామన్నా? పిల్లోడికి బాగాలేదు కదరా. ఒకటి 60 షాట్స్ నాకు. డాడీ ఒకటి చేస్తాడు. ఇగో నైట్ లో చేయాలి. ఇగో ఇప్పుడు కుదరదు. అమ్ములు ఇదిగో టెడ్డీ డాడీ వాళ్ళ కూర్చో వెళ్ళి ఒక ఫోటో తీస్తా. డాడీ వాళ్ళ కూర్చో ఫోటో తీస్తా. సాయంత్రం తాగుతాం టెడ్డీ. ఇప్పుడు కనిపించటెడ్డి వెళ్తుల్లో చెప్పింది నేను. సరే కాల్పిస్తా. ఫోటో దిగు కాలుద్దాం. అవి నువ్వు ముందుకు జరిగి కూర్చో ఫోటో తీస్తా. నువ్వు ముందుకు జరిగి ఇలా మీ చుట్టూ బాంబులు పెట్టుకుని మీదేసుకుంటావు. డాడీ దగ్గరుండి కాల్పించాలి. ఎందుకు వేసుకుంటావు అంటే కావాలని వేసుకోవు. టెడ్డీ నన్ను చూడని టెడ్డీ, నువ్వు సైలెంట్గా ఉండు. నేను చూస్తున్నా కదా. ఇవి కదా స్టిక్, అది స్టిక్కే. ఇవన్నీ ఇక్కడ కాల్చుకోవచ్చు. ఎక్కడ బాల్కనీలోనా? తాడు. ఇదేంది ఇది? బాడా పీకాక్ అంటే అదే చిచ్చుబుట్టి. ఇది చిచ్చుబుట్టి మరేంటా ఈ 2 రకాలు? దాన్ని పట్టుకో ఫోటో తీస్తా నీకు. నేను పీకాక్ని పట్టుకో. తొందరగా వెళ్ళు. నాకు భయం. నేను భయపడతాను. అవి నేను ఆపలేను. హార్ట్ నొప్పి అయిందా? నాకు అంతే భయమే. కొద్దిగా ఫోన్స్ ఆహా పిల్లోడు ఉన్నాడు పక్కకు దూరంగా పెట్టంటున్నా. టెడ్డీ నీ ఫోన్ అక్కడ కూర్చో. అక్కడ నా ఫోన్ దగ్గర పెట్టమ్మా. అక్కడ పెట్టు. నేను కూడా అంతే టెడ్డీ. నేను చూసావా ఇప్పుడు వెళ్ళలే, భయపడ్డా. నేను కూడా అంతే భయపడతా కానీ నేనేం చేయలేను సడన్గా. టెడ్డీ ఇది పట్టుకు ఫోటో తీస్తా. మనుషులు లేకపోయినా అక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇక్కడ టీవీ ఆన్. సెల్ఫీ స్టిక్ అంటే ఎందుకు లేనిపోయింది చేతిలో పేలితే వెనక్కిరా. అదే పొగ వస్తుంది కదా, అది కలర్ కలర్. అమ్మ పిల్లోడికి పొగ నిండిపోద్దామా? ఇంట్లోకి వద్దామా అవినాష్? నా మాటిను. కిందకెళ్ళి కాల్చుకోండి ప్లీజ్. మీరు రోడ్డు మీదకి వెళ్ళి కాల్చుకోరా? ఇంట్లోకి వస్తుంది నాకు తెలుసు. అవి ఎలా పేల్చాలి ఏంటి ఏం తెలియకుండా దేనికి అవి? అదేంటి అలా వెలిగించకు మంట. డైరెక్ట్గా పేలితే ఏం చేస్తావు? అగరబత్తితో వెలిగించు. కొన్నప్పుడే వాళ్ళని అడగాలి అది ఏంటి ఎలా వాడాలి ఏంటి అని. అడగకుండా మీరు పేలగలదు. లోపలికి రాటండి. నాకైతే చాలా భయం. హాయ్ బాబు. వస్తున్నా. పాలు బయట పెట్టా తాగిపించాను. అంత తుస్సు బాంబులే. ఈ రోజుల్లో మంచి బాంబులు ఏడ దొరికితే ఏడ దొరుకు. అన్నీ తుస్సు బాంబులే. తుస్సు బాంబులు. నేను అదే చెప్తున్నా, ఆ పొగ అంతా లోపల వస్తుందని. బయట ఉంటుంది ఏం కాదు. బయట వస్తా. సూపర్ ఉంది కదా. ఇంకోటి పేల్చుతాం ప్లీజ్.